ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanathanjal.in. మల్టీ బ్యాగర్ స్టాక్స్, సో వాటిని మనం పట్టుకోవడం కొంచెం లేట్ అవుతుంది. ఏ తొందర మనకంటే ముందు పట్టుకుంటుందా? ఆ డేటా ఇస్తుందండి. ఇస్తుందా? ఇస్తుంది. మనం సెర్చ్ అంటే ఏదైతే మనం అంటే లక్షను కోటి చేసే స్టాక్ ఏది అనేది ఎందుకంటే మీకు ఇంతకుముందే నేను ఒక ఇచ్చాను, ఒక టాస్క్ ఇచ్చా, నాకు 3 ఏళ్లలో ₹1 కోటి కావాలండి. అంటే ఒకటే అండి, 3 ఏళ్లలో ₹1 కోటి అవ్వవా అంటే అవుతాయి. అవునా? కానీ దానికి తగ్గట్టు మనం చేయాలి, of course, చేయాలి కదా. సో దానికి తగ్గట్టే మనం క్యాపిటల్ డిప్లాయ్ చేయాలి, దానికి తగ్గట్టే మనం ఒక మోడల్ డిజైన్ చేసుకోవాలి. సో అలా వెళ్తే డెఫినెట్ గా చేయొచ్చండి. ఆఫ్ కోర్స్. కానీ దానికి తగ్గట్టు రిస్క్ కూడా ఉంటుంది కదా. అంతేగా. అదే మల్టీ బ్యాగర్ ని పట్టుకుంటుందా అది మనకంటే ముందు? అంటే ఇండికేషన్స్ ఇస్తుందండి. ఇప్పుడు సెక్టార్ ఇండికేషన్, సపోజ్ మీకు ఎలాగా, నాకు ఈ కంపెనీ ఈ సెక్టార్ లో ఉంది, ఈ సెక్టార్ గ్రోత్ ఎంత ఉంది, సో ఈ సెక్టార్ గ్రోత్ ఎక్కువ ఉంది, అలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని మనం ఈజీగా క్యాప్చర్ చేయగలమండి. లేదు మనకి కన్సిస్టెంట్ గా ఇది పెర్ఫార్మ్ చేస్తుంది, సిఏజిఆర్ ఎక్కువ ఇస్తుంది, లేకపోతే ప్రాఫిట్ పర్సంటేజ్ పెరిగింది, ఇలాంటివి మనకి తొందరగా ఇస్తుంది. కాబట్టి మనం ఆపర్చునిటీస్ ని క్యాప్చర్ చేయొచ్చండి. వీ కెన్ క్యాప్చర్ ది ఆపర్చునిటీస్. అది సో మరి ఏ చెప్పింది కదా అని కళ్ళు మూసుకొని కొనకూడదండి, కొనకూడదు. డెసిషన్ మనమే తీసుకోవాలండి. సో అది మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ డెసిషన్ మేకింగ్ బంగారం అని చెప్తుంది. అట్లా ఏం చేయాలి? అట్లా కొనకూడదండి. అప్పుడు ఏం చేయాలి? కొనకూడదు. మళ్ళీ మనం దాని మీద కొంత రీసెర్చ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టా కదా. ఇంకోటి ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ మనకేం చెప్తుంది. ఏని కూడా మాయ చేయొచ్చా ఎవరన్నా? వాళ్ళ ఇన్ఫర్మేషన్, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాయ చేయొచ్చు కదా. ఏని కూడా డేటా పుల్ చేసుకుంటది కదండి. అంతే, అదే మనం ఏ డేటా ఇస్తే అదే పుల్ చేస్తుంది కదా. సో దాన్ని మాయ చేయడం కూడా ఈజీనే. ఇన్ఫర్మేషన్ బయాస్ ఉంటుంది కదండి, అది మనం చెక్ చేసుకోవాలి. రైట్. సో మామూలుగా సామాన్యులు చాలామంది అంటే 500, 1000, 10,000, 1,00,000 ఇట్లా ఇన్వెస్ట్ చేసి సామాన్యులకి ఏమైనా టూల్స్ చెప్తారా? అంటే డైలీ ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఒక బెస్ట్ 3 టూల్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే టూల్స్ అంటేనండి, ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఒక డిఫరెంట్గా ఉంటుంది. ట్రేడింగ్కి వచ్చేటప్పటికి డిఫరెంట్. ట్రేడింగ్కి వీ హ్యావ్ మెనీ ప్లాట్ఫామ్స్ అండి. అంటే ఇప్పుడు మనకి ట్రేడింగ్ ఎట్లా అంటే మనకి టిక్ డేటా అంటారు. ఆ టిక్ డేటాస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ వచ్చేసినాయండి. అంటే మనకి బయర్స్ వాల్యూమ్ జరుగుతాయి, ఈ వాల్యూమ్స్ ఏ వాల్యూమ్ జరుగుతున్నాయి, బయింగ్ వాల్యూమ్, సెల్లింగ్ వాల్యూమ్, ఎక్కడెక్కడ మనకి ఎక్కువ స్పైక్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మార్కెట్లో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చాలా వచ్చేసినాయండి. సో అవి వాళ్ళు మంత్లీ 1,500, 2,000 తీసుకుంటారు. బెస్ట్ టూల్స్ అంటూ అట్లా ఏం లేదండి, మనకి చూసుకుని తీసుకోవడం. ఎక్కడైతే లేటెన్సీ తక్కువ ఉంటుందో లేటెన్సీ తక్కువనే తీసుకోవాలండి. లేటెన్సీ అంటే ఇప్పుడు ఆర్డర్ మనకి పడింది, మినిట్ టు మినిట్ డేటా ఇస్తారు వాళ్ళు మనకి. ఆ మినిట్ టు మినిట్ డేటా మనకు వచ్చే మినిట్ అంటే అక్కడ నుండి వాళ్ళు ఇచ్చేది మనకి ఎన్ని సెకండ్స్ లో వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ మినిట్ లో ఆర్డర్ పడింది, ఇది మనకి డేటా అక్కడ డిస్ప్లే అవుతుంది కదండి మినిట్ టు మినిట్ డేటా. ఆ లేటెన్సీ ఎంత ఉంది, 30 seconds 40 seconds ఉంది అనుకోండి, టెక్నికల్ గా మీకు హిట్ అయిపోద్ది అక్కడ. మీకు 1 minute ట్రేడ్స్ చేస్తారు కదండి, మీకు అవర్లీ ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటారు, 15 minutes చేసేవాళ్ళు ఉంటారు, 5 minutes, 3 minutes, 1 minute చేసేవాళ్ళు ఉంటారు. సో ఈ 1 minute ట్రేడ్ ఏదైతే మీకు అగ్రెసివ్ బై చేస్తున్నారో, మూమెంట్ వస్తుంది, మూమెంటం బయింగ్ చేసేటప్పుడు ఆ లేటెన్సీస్ చూసుకోవాలండి. లేటెన్సీ ఎక్కువ ఉందనుకోండి, 45 seconds ఉందనుకోండి, అది హిట్ అయ్యి మీకు కిందకి వచ్చేస్తుంది కదా. సో మనం ఇట్లాంటి ఆటోమేషన్ టూల్స్ వాడేటప్పుడు ఇలాంటి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసుకోవాలండి. అట్లా. సో ఏ అడిగితే అవి కూడా ఇచ్చేస్తాయి. ఒక టాప్ 3 టూల్స్ ఇవి నాకంటే ఇచ్చేస్తాయి, సజెస్ట్ చేస్తుంది. సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఎవరెవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో సర్వీస్ ప్రొవైడర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఆ సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చే డేటాలో ఉన్న రిలయబిలిటీ ఏంటనేది మనం చెక్ చేసుకోవాలి. సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అట్లా, అంటే ఏ డేటాకి ఎలాంటి ఫ్లాస్ ఉన్నాయి. ఓకే సార్, నేను అడగడం మర్చిపోయా. ఇప్పుడు మీరు 20 ఏళ్ల నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నారు కదా, మీ పోర్ట్ఫోలియో ఎట్లా ఉంటుంది సార్? చూడొచ్చా మేము ఒకసారి? మందికి చెప్తున్నా కదా, ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది అది. 4,14,36,36,000. ఓ మై గుడ్నెస్. కానీ ఇదంతా కలిపి 5 స్టాక్స్ సార్ మొత్తం? అవునండి. అదేలా సార్, ఇంకొక దానిలో ఒక దానిలోనే ₹1 కోటి పెట్టారు. అట్లా పెట్టొచ్చా? అంటే ఒకటండి, నేను 4 కోట్లు అంటే కనీసం ఒక 100 స్టాక్స్ ఎక్స్పెక్ట్ చేశాను నేను ఇక్కడ. అంటే ఒకటండి, మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనం ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది క్లారిటీ ఉంటుంది కదండి. ఇప్పుడు రిజల్ట్ సీజన్, మనం రిజల్ట్స్ ఓరియంటెడే కొన్నాం, సో కాన్సన్ట్రేటెడ్ స్టాక్స్ కొన్నాం. సో రిజల్ట్స్ అవగానే మనం అమ్మేస్తాం. అంటే
మార్కెట్ జరుగుతున్న ట్రెండ్ ఏదైతే ఉందో ఓకే. ట్రెండ్‌ని బట్టి మనం ఫాలో అవుతామండి. అంతేగాని మనం పెట్టుకుని మనం సంవత్సరాలు మనం అంటే ఒక్క మాట సార్, వారెన్ బఫెట్ తాతయ్య గారు ఒక మాట చెప్పారు, హ్మ్. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. హ్మ్. అది అందరూ అంటే బాగా ఇప్పుడు మీరే గట్టిగా చెప్పారు కదా సార్. పాటిస్తారు. ఇప్పుడు ఏఐని వాడి ఏ తెలుస్తుందన్నారు ఆ, కదా! ఏం లేదు సార్, తెలిసే ఛాన్స్ లేదంటారా అయితే? అంటే అలాగే మేము కూడా ఫిల్టర్ చేసుకుంటాం కదా! మరి 5 స్టాక్సా? అవునండి. ఓ మై గాడ్! ఇన్ని సంవత్సరాలలో ఇవే స్టాక్స్ మెయింటైన్ కాదండి. చేస్తున్నారు. ఇవి రిజల్ట్స్ అచ్చా, అవ్వంగానే ఎప్పటికప్పుడు రిజల్ట్స్ రాగానే అయిపోతాయి అట్లా. ఓకే. మార్కెట్ పడింది. ఓకే. అప్పుడు మళ్ళీ డిఫరెంట్‌గా మనం అటెంప్ట్ చేస్తాం. ఇప్పుడు ఇవి ఉన్నాయి అచ్చా! రిజల్ట్స్ అవ్వంగానే మొమెంటమ్. ఓకే. మనకి అనుకున్న ఏదైతే పర్సెంటేజ్ వచ్చిందో మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే. మళ్ళీ అంటే ఒకటి సార్, అంటే మీతో డిస్కస్ చేసా లేదు. సో, ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు కదా! ఆయన్ని రిచెస్ట్ ఎంపీ ఆయన. నేను అడిగాను ఆయన్ని ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను. సార్ ఇంత ఎట్లా మీరు రిచెస్ట్ ఎలా అని అడిగితే, ఏందబ్బా స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడో పడేసాను డబ్బులు. అవి ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. అంతే తప్ప నేనేం సడెన్‌గా కోట్లు ఏం నేను చేయలేదు. స్టాక్ మార్కెట్‌లో అయిందని చెప్పారు. అంటే ఇప్పుడు రిలయన్స్ ఇట్లాంటివి కొని అట్లా పెట్టేసుకుంటే ఒక 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి అది చాలా అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తది. డబ్బులొస్తాయి అనేది మామూలుగా, అంటే నిఫ్టీ 50లో అట్లా పెట్టేసి కూర్చుంటే డబ్బులొస్తాయి అనేది బేసిక్‌గా అందరికి ఉన్న ఆలోచన. మరి మీదేంటి ఈ కొత్త ఆలోచన? అంటే మీరు అంటే అట్లా చేయరా? అంటే ఇక్కడ ఒకటండి 2 ఫస్ట్ మీరు అడిగింది యాహ్! ఏంటంటే స్టాక్ మార్కెట్ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత డబ్బులు పోతాయి. ఓహ్! ఓకే. ఓకే. ఇప్పుడు ఆయన మీకేం చెప్పారు? ఎప్పుడో కొన్నాను, వదిలేసాను. అవును. యెస్. అవునా? ఇప్పుడున్నోళ్ళు ఏంటంటే దాని మీద రీసెర్చ్ చేయటం ఇప్పుడు మంచి స్టాక్స్ అవును. కొన్ని పారామీటర్స్ మీట్ అయినాయి. పెట్టుకోవాలి, వదిలేయాలి. అవును. అలా కాకుండా మనం ఎవ్రీ క్వార్టర్ మనం చూస్తుంటాం. అవును. ఎవ్రీ మంత్ చూస్తుంటాం. నేనైతే రోజు చూస్తాను. నా మ్యూచువల్ ఫండ్స్ కూడా రోజు చూస్తాను. సో ఏంటంటే అలా చూస్తా ఉన్నప్పుడు రకరకాలుగా మనం దాన్ని అవును. ఆలోచనలొస్తుంటాయి. ఆలోచనలు అవును. వస్తుంటాయి. ఇది తీసేసి ఇంకో దానిలో పెడతాము. అవును. ఇలా అవును. జరుగుతుంటది అవును. ఒకటి. అవును. 2 ఏంటంటే మనం ఏంటంటే కార్పస్ ఉందంటే కార్పస్‌ని మనం స్పెక్యులేట్ చేసుకుంటామండి. అంటే లాంగ్ టర్మ్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ షార్ట్ టర్మ్స్. యెస్. రైట్? అవును. ఒక లాంగ్ టర్మ్ ఒక 10 ఇయర్స్ అవును. పెట్టానంటే సో మెనీ షార్ట్ టర్మ్స్. సో ఓకే. మెనీ అప్స్ ఉంటాయి. ఒక 1 ఇయర్‌లో డౌన్స్ డౌన్ ఉంటాయి. ఉంటది. చాలా ఉంటాయి. సో అవును. ఈ షార్ట్ టర్మ్ సో మెనీ షార్ట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మేము హ్యాండిల్ చేస్తామండి. సో మేము ఓకే. కూడా లాంగ్ టర్మే పెడతాం. ఏ ఆహా! స్టాక్స్ లాంగ్ టర్మ్ పెట్టాలి? ఏ ఓకే. స్టాక్స్ షార్ట్ టర్మ్ పెట్టాలి? ఓకే. రిజల్ట్స్ ఓకే. ఎలా ఉన్నాయి? హ్మ్. దాని మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి, రైట్. ఎక్స్‌పీరియన్స్ అంటే ఉంది ఇప్పుడు కాబట్టి మాలాంటి వాళ్ళు మీకు 10 లక్షలు, కోటి రూపాయలు ఇచ్చామనుకోండి. హ్మ్. సో, రిలయన్స్ అట్లాంటి వాటిల్లో పెడతారా? నిఫ్టీలో పెడతారా? అంటే అట్లే కదండీ. ఆ! మనం ఆబ్జెక్ట్ ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం ఎంత రిటర్న్ మనకు కావాలి? అచ్చచ్చా! ఓకే. దాని మీద ఎప్పుడు మనం ఎలా చెప్తామంటే అండి ప్రొడక్ట్ బేస్ మనం చెప్పం. ఓకే. పర్సన్‌కున్న రిక్వైర్మెంట్ ఏంటి? అచ్చచ్చా! సో, పర్సన్ ఎలాంటి రిక్వైర్మెంట్‌తో వచ్చాడు? అంటే 5 ఇయర్స్ అనుకోండి సార్. ఒక ఆరిజినల్‌తో. ఎంత ఓకే. పోర్షన్ మనం ఒక రిస్క్ బెట్‌కెళ్ళొచ్చు. ఓకే. 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 15% మనం రిస్క్ బెట్‌కెళ్ళాం స్మాల్ క్యాప్స్. అవును. ఇలా మనం అలొకేషన్ చేసుకుంటామండి. సో, అచ్చా! ఇందులో మనకి ఆపర్చునిటీ బేస్ కూడా ఉంటది. ఇప్పుడు ఒక్కో సెక్టార్ పెర్ఫార్మ్ చేస్తుంది. సపోజ్ వార్ నడుస్తుంది. డిఫెన్స్ అవును. సెక్టార్ పెర్ఫార్మ్ చేస్తుంటది. చేస్తుంటది. అవును. పెర్ఫార్మ్ చేసేటప్పుడు నేను కూర్చోలేనుగా. అవును. కరెక్ట్. అప్పుడు నేను రైట్ తీసుకుంటాను. రైల్‌లో అవును. ఎళ్ళిపోతాను. లేదు ఓకే. బ్యాంకింగ్ సెక్టార్ బావుంది. ఆ బాగుంది. సెక్టార్‌లో మనం ఆ 6 మంత్స్, 3 క్వార్టర్స్ అచ్చచ్చచ్చా! ఉంటాము. ఆ! ఎళ్ళిపోతాం. కొన్ని కంపెనీస్ ఉంటాయండి. అవి ఇప్పుడిప్పుడే ఫార్మ్ అవుతుంటాయి. అంటే అవును. నంబర్ ఆఫ్ చిన్న కంపెనీస్. అవును. వాటిలో మనం 5 ఇయర్స్ హారిజన్‌లో మనం వెళ్తాం. హ్మ్. సో, పెద్ద కంపెనీస్‌లో ఏంటంటే న్యూస్ బేస్ ఎళ్తాము. లేదంటే రిజల్ట్స్ బేస్ ఎళ్తాము. ఆపర్చునిటీ బేస్ మనం బై చేస్తామండి. ఓకే. జీరో లాస్. ఏఐతో జీరో లాస్ అసలు ఉంటుంది జరగదండి. అనేది చాలా ప్రచారం చేస్తున్నారు. అది జరగదండి. సాధ్యమేనా? జీరో లాస్ అనేది అసలు తప్పండి. అది రాంగ్. అవునా? ఏ బిజినెస్ ఇప్పుడు ఏం చేస్తదండి? ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయలేదుగా. చేయలేదు. పాస్ట్ డేటాని ఇస్తది. అవును. పాస్ట్ డేటానే ఫ్యూచర్‌లో బిహేవ్ చేస్తదా ఎవ్రీ టైమ్? బిహేవ్ చేయదు. చెయ్యదు. ఎందుకు చేయదంటే ఇన్వెస్ట్‌మెంట్ సైకాలజీ మారుతుంది. కొత్త సెక్టార్స్ వస్తున్నాయి. బిజినెస్ మోడల్స్ మారుతుంటాయి. సో, అది అలా ఉండదు కదండీ. ఇప్పుడు మనం ఇదివరకు తీసుకుంటే మేము మార్కెట్‌లో వచ్చినప్పుడు హ్మ్. గోల్డ్ పెరిగితే మార్కెట్ తగ్గుద్ది. మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గుద్ది అనేవాళ్ళు. మా ఇవాళ మొత్తం దేని అసలు మొత్తం దానికే పూర్తిగా అయిపోయింది. దేని దానికే అయిపోయింది. అవును. అసెట్ అవును. క్లాస్ యూఎస్ మార్కెట్ పడితే ఇండియన్ మార్కెట్ పడేది. ఇప్పుడు ఇవాళ అది యూఎస్ లేదు. మార్కెట్ పడినా ఇండియన్ మార్కెట్ పెరుగుతుంది. అవును. ఇది పడినా అది అంటే కరెక్ట్. ఇండివిడ్యువల్స్ అయిపోతున్నాయండి. కరెక్ట్. కరెక్ట్. సో, బిజినెస్ మోడల్స్ ఎప్పుడైతే మారుతుంటాయో దాన్ని బట్టి మన రిజల్ట్ కూడా మారుతుంటదండి. ఓకే. సో, అంతేగాని జీరో లాస్ అనేది అసలు అది అవ్వదండి. అది అవ్వదు. ఓకే. అవ్వదండి. సో, ఓకే. ఇప్పుడు మీకెలా ఉంటది? ఆపర్చునిటీస్ మారుతాయి ఇప్పుడు. ఓకే. కొత్త ఆపర్చునిటీస్ మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఓకే. అంటే అట్లాగే ఇప్పుడు యూఎస్ మార్కెట్ ఉంది. యూఎస్ మార్కెట్ అనేది బిగ్ కన్జంప్షన్ మార్కెట్. కరెక్ట్. ఓకే. అవును. యూఎస్‌లో మార్కెట్ పడితే మిగతా మన మార్కెట్‌లు పడాయి. ఇప్పుడు అవును. ఏమవుతుందండి? ఒక పారాడైమ్ షిఫ్ట్ వస్తుంది. అంటే ఓకే. యూఎస్ నుండి కూడా
అన్ని కంట్రీస్ కూడా గ్రో అవటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ గాని ఇవన్నీ. సో అదర్ మార్కెట్స్ కూడా మనకు ఆపర్చునిటీ వస్తుంది కదండి. ఓకే. ఇప్పుడు నాట్ ఓన్లీ యూఎస్ మార్కెట్ కాదు కదా, యూరోప్ మార్కెట్ ఆపర్చునిటీ అన్నీ రావచ్చు, వచ్చేసినాయి కదా. తైవాన్ మార్కెట్ రావచ్చు, ఇండోనేషియా మార్కెట్. బీయింగ్ ఇన్వెస్టర్ యూ నీడ్ టు ఫైండ్ ఆపర్చునిటీ. కరెక్ట్. మీకు జియో పాలిటిక్స్తో సంబంధం లేదు, అవును. మీకు ఆపర్చునిటీ ఉందా లేదా అంతే. ఆపర్చునిటీ ఇప్పుడు ఏమవుతుంది, ఇదివరకు 1-2 మార్కెట్సే ఉండే ఎక్కువ. అవును. ఇప్పుడు ఏమవుతుంది, దీనివల్ల ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. పెరుగుతున్నాయి. కరెక్ట్. తైవాన్ మార్కెట్ పెరగచ్చు, అవును. లేకపోతే ఇంకోటి ఇండోనేషియా మార్కెట్ పెరగచ్చు, చైనా మార్కెట్ రైజ్ అవ్వచ్చు. అవును. సో ఇలా ఆపర్చునిటీస్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి ఆపర్చునిటీస్ మనం ఏ ద్వారా క్యాప్చర్ చేయగలం. ఓకే. ఎక్కడెక్కడ ఏ మార్కెట్ ఎలా నడుస్తుంది, ఏ సెక్టర్ నడుస్తుంది, అక్కడ ఏ సెక్టార్లో ఎక్కువ గవర్నమెంట్ తీసుకుంటుంది, ఇదంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఈజీగా వస్తుంది కాబట్టి డెసిషన్ మనం తీసుకుంటాం. ఎస్, నా పోర్ట్ఫోలియో నేను ఇంటర్నేషనల్ మార్కెట్లో డైవర్సిఫై చేస్తున్నాను, ఇండియన్ మార్కెట్స్లో ఇంత పెట్టాను, సో నెక్స్ట్ 25% నా పోర్ట్ఫోలియోని అదర్ మార్కెట్స్లో డిప్లాయ్ చేస్తున్నాను. ఓకే. ఈ మార్కెట్ మనకు పెర్ఫార్మెన్స్ తక్కువ ఇచ్చినా అదర్ మార్కెట్స్ పెర్ఫార్మ్ చేస్తే ఓవరాల్గా మనం పాజిటివ్లో ఉంటాం. ఓకే. ఈ డెసిషన్ మేకింగ్ అంటే ఏదైతే ఈ జడ్జిమెంట్ ఉందో ఇది మనం ఏ ద్వారా ఈజీగా తీసుకోవచ్చు. ఈజీగా తీసుకోవచ్చు. ఇదివరకు మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వచ్చేది కదా, ఏ వెబ్సైట్ చెక్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉన్న జియో పాలిటిక్స్ ఏంటి మనకు తెలియదు. ఇప్పుడు ఏ ఏంటంటే అదంతా కూడా ఈజీగా మనకు వస్తుంది. సో అంటే పాస్ట్ డేటాని బట్టి ఫ్యూచర్ ఉండదు. ఓకే. పాస్ట్ డేటాని మనం తీసుకుని ఫ్యూచర్ యాంటిసిపేషన్ మనమే మనమే చేసుకోవాలి. చేయాల్సిందే. Yes. ఓకే. ఓకే. ఓకే.